బైబిల్ అంత పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీని జగన్ అమలు చేసేలా మంచి బుద్ధిని ప్రసాదించమని క్రిస్మస్ సందర్భంగా ఇంద్రపాలెం జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శాంతాక్లాస్ కి వినతిపత్రం అందించి మతాలకు అతీతంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రార్థనలు నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగులు జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం చంటిబాబులు మాట్లాడుతూ మతాలకు ఖురాన్, బైబిలు, భగవద్గీత ఎంతో పవిత్రమైనవో రాజకీయ నాయకులకు అసెంబ్లీ అంత పవిత్రమైందని, అంతటి పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష హోదాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తానని జగన్ హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పాడని విమర్శించారు। ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నగేష్ చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, పివివి రమణ, జేఏసీ జిల్లా కార్యదర్శి నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఏ లోవరాజు, సహాయ కార్యదర్శులు జి నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి రాజు, ఎం గంగాధర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు। అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చేయమంటారు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ అని చెప్పి ఆయన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హామీ ఇచ్చిన సందర్భంగా ఈరోజు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది। మరి మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు అసెంబ్లీలో బైబిల్ మీద ప్రమాణం చేసినట్టుగా ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని వాళ్ళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారంటే మరి మీరు దేవుడికి ఇచ్చిన మాటని తప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ భావిస్తూ ఉన్నారు। మరి దేవుడి బిడ్డగా నిలబడదలుచుకున్నారా, లేదు మాట తప్పినటువంటి మనిషిగా ఉండదలుచుకున్నారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసుకోవాలి। వీళ్ళు పోరాడతారు, ఎప్పటి వరకు పోరాడతారంటే మీరు ఇచ్చిన హామీని అమలు చేసేంత వరకు కూడా వీళ్ళ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు। మీరు దాన్ని గుర్తుపెట్టుకుని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి రెగ్యులర్ చేస్తానన్న హామీని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్న హామీని అమలు చేసేంత వరకు కూడా వీళ్ళు పోరాడతారు। ఆ పోరాటానికి సిఐటి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం। ఏనాడు కూడా మమ్మల్ని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రెగ్యులర్ చేస్తానని వాగ్దానం చేశారు। ఈనాటికి కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదన్న ఉద్దేశంతో ఈనాడు క్రిస్మస్ సందర్భంగా మరి జగన్ గారి మనసు మారుస్తారని దేవుడు ఈరోజు మరి మనం కేక్ కట్ చేయడం జరిగింది। మనందరినీ కూడా ఆనాడు మరి ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం కల్పించమని అడుగుతున్నాం, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం। ఆయన ఇప్పటికీ కూడా 23% ఫిట్మెంట్ పెంచుతానన్నారు, కానీ 23% ఫిట్మెంట్ కూడా పెంచిన దాఖలాలు ఏనాడు కనపడలేదు। ఆ ఉద్దేశంతో ఈ మనస్సు విరిగి బాధపడి మా కుటుంబాలన్నీ కూడా ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు। మరి ఇప్పటికైనా ఈ శుభ దినాన్ని పురస్కరించుకుని మా సమగ్ర శిక్ష ఉద్యోగులు కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో మరి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మెబాట చేయడం జరుగుతుంది।